టీవీకి స్వాగతం. గంజాయి మాదక ద్రవ్యాల కట్టడిపై అవగాహన. మత్తు పదార్థాలను నిర్మూలించాలి. మద్యం విక్రయ కేంద్రాల పరిసరాల్లో ఆరోగ్యకర వాతావరణం కల్పించాలి. టాస్క్ ఫోర్స్ బృందాల ద్వారా విస్తృత తనిఖీలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తూ మత్తు పదార్థాలను నిర్మూలించుటకు తెలంగాణ ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఎక్సైజ్ శాఖ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. జిల్లా ఎక్సైజ్ అధికారి నరసింహారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లాలో మొత్తం 49 మద్యం దుకాణాలు 5 బార్లకు 2024 నుంచి 2025 సంవత్సరానికి 574.08 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని, 2025 సంవత్సరానికి 410.44 కోట్ల రూపాయల ఆదాయం సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు నాగేశ్వరరావు, నరేందర్, సలాం, ముస్తఫా, మాన్సింగ్, రాజేష్, రామచందర్, ఖాజా, అహ్మద్, అరుణ, విజయ్, సిద్ధార్థ, హరీష్ లు పాల్గొన్నారు. సో మెయిన్ టార్గెట్ గవర్నమెంట్ రెవెన్యూని ఇంప్రూవ్ చేయడం. బార్స్ కూడా అంతే మేడం. ఈ బార్ ఎక్సైజ్ ట్యాక్స్ అనేది మేడం. ఇండక్షన్ అంటే రెవెన్యూ ఆఫ్ టేక్ అంటాం మేడం. ఈ వీరు లిక్కర్ సేల్స్ దాన్ని ఆఫ్ టేక్ అంటాం మేడం. నడుస్తున్నాయి అలాంటి ఇష్యూస్ ఎస్పెషలీ స్కూల్స్, కాలేజెస్ పక్కనే ఏవైనా షాప్స్ ఉన్నాయి, అది మీరు క్లోజ్ చేయాలి. దానికి ప్రతి డిపార్ట్మెంట్కి మనం మాట్లాడుతున్నాము, కానీ లోకల్ లెవెల్ అట్లాంటివి ఎక్కడైనా ఉంటాయి, యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ షాప్స్. సో మీరు కూడా ఎక్కడైనా ప్రైవేట్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అట్లాంటివి ఉన్నాయి. సో యూ హ్యావ్ టు మానిటర్ దీస్ షాప్స్. అది మనం ఖచ్చితంగా బంద్ చేసి వాళ్ళకి చెప్పాలి, బాబు లేదు మీరు వెళ్ళండి ఇక్కడ నుంచి, లేదంటే మనం ఫైన్ పెట్టి క్లోజ్ చేస్తాము, సీజ్ చేస్తాము. సెకండ్ ఇస్ గాంజా అండ్ డ్రగ్స్ ఆల్సో. సో దీనికి కూడా మనకి స్కూల్స్ పక్కనే, కాలేజెస్ పక్కనే ఎక్కడైనా ఉన్నాయి. మీరు దానికి కూడా కొన్ని ర్యాండమ్ శాంపుల్స్ అట్లాంటివి చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ స్పెషలీ ఎక్కువ మనకి ఇది గాంజా సర్క్యులేషన్ కానీ లోకల్గా పక్కనే ఉన్న కిరాణా షాప్ నుంచి అట్లాంటివి నడుస్తున్నాయి. అది అందరికీ ఐడియా ఉంది. బట్ మీకు ఎందుకు పట్టుకోవట్లేదు, దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్.